లెట్స్ ప్రిపేర్ అటుకుల పాయసం. మా తమ్ముడు చేసిన సింపుల్ టేస్టీ డిజర్ట్. ఈ రెసిపీకి వాష్ చేసుకున్న అటుకులు, మిల్క్, బెల్లం అండ్ షుగర్, ఇలాచి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో గీ యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో గీ యాడ్ చేసి అటుకుల్ని బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అటుకులు కొంచెం ఫ్రై అయ్యాక మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ అండ్ అటుకులు రెండు మిక్స్ అయిన తర్వాత 1 more కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఇట్లా మరుగుతున్న టైంలో అగైన్ 1 more కప్ ఆఫ్ మిల్క్, అంటే టోటల్గా 3 కప్ ఆఫ్ మిల్క్ని మనం యాడ్ చేసుకోవాలి. బట్ ఒకేసారి అనేది యాడ్ చేయొద్దు. సార్ యాడ్ చేస్తే దాని టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ 3 times 3 కప్ ఆఫ్ మిల్క్ అని మనం యాడ్ చేసుకొని అవి మంచిగా మరిగిన తర్వాత ఈ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం దానిలో మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మన ఈ ఇలాచీ అండ్ షుగర్ పౌడర్ని మనం యాడ్ చేసుకొని ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ టచ్ గీని పైన మనం యాడ్ చేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని తినచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎట్లా ఉందో ప్లీజ్ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి.